తిరుపతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం. తిరుపతి నియోజకవర్గ శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, నేడు మహిళా ఔన్నత్యాన్ని పెంపొందించేలా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి మహిళ కూడా నేడు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అన్ని రంగాలలో ముందున్నారని అన్నారు. నగరపాలక కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, మహిళా సాధికారత, సమానత్వం కోసం నాడు స్వతంత్ర సమరయోధులు అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీతో పాటు మహిళలైనటువంటి సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని తెలిపారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టే ప్రతి మహిళ వెనుక పురుషులు ఉంటారని అన్నారు. ప్రతి మహిళ ఇంకో మహిళను ప్రోత్సహిస్తూ రాగద్వేషాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎదగాలని సూచించారు. ఆర్థిక స్వతంత్రం, సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రతి మహిళ వారి కుటుంబ అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలని ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు మరియు ప్రవేశపెడుతున్న పథకాలు అందరికీ తెలిసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నేడు జిల్లాలో అట్టహాసంగా నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మహిళల ఒక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. మహిళలకే ఉంది, మగవారికి లేదు. అది మహిళలకి ఉందంటే మహిళా శక్తి ఎంత గొప్పదో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతమంది మహిళల్ని, ఆడపిల్లల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్రోగ్రాంలో ఇప్పుడే నరసింహ యాదవ్ గారు చెప్తున్నారు, ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఉంటారనేసి. మనం గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నాము, ఒక రంగంలో ఉన్నాం కాబట్టి ప్రతి సక్సెస్ఫుల్ విమెన్ వెనకాల కూడా ఒక మ్యాన్, ఒక పురుషుడు ఉంటారు. సో ఈ మహిళా దినోత్సవం రోజు మనం పురుషులను కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఫ్రీగా, ఇంత హ్యాపీగా పని చేసుకోవాలంటే మన వెనకాల ఎయిదర్ ఫాదర్, హస్బెండ్ ఆర్ సన్ సపోర్ట్ చేసేవాళ్ళు కంపల్సరీ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే సపోర్ట్ లేకోకుండా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మనకు గుర్తుంచుకోవాల్సింది, మన పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి, వాళ్ళని ప్రోత్సహించి చదువు కంప్లీట్ చేసుకొని పెళ్ళి అనే ప్రెషర్ లేకుండా చాలామంది ఆడపిల్లల పైన ఉన్నారు. కాబట్టి మీ కాళ్ళపైన మీరు నిలబడేంత వరకు ఏదో ఒక రంగం చూస్ చేసుకొని ఆ గోల్ అచీవ్ చేసేంత వరకు మనం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో, అంటే పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున నిర్వహించమని మాకు గడిచిన 2 వారాల నుంచి కూడా దీని మీద ఫాలోఅప్ చేస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈ కార్యక్రమం కేవలం ఒక కార్యక్రమమే కాకుండా దీని ద్వారా ప్రభుత్వం మహిళలకి ఎంత అంటే పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తుంది. మహిళలకి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి, చదువుకునే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి పెన్షన్లు పొందే అంతవరకు వీళ్ళందరి కోసం ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది.